ప్రపంచంలో ఏ ప్రాణి చిన్నది కాదు. మీరు ఎంత బలవంతులైనా చిన్నవారి సహాయం మీకు అవసరం కావచ్చు. ఆ గొప్ప నీతిని ఒక అద్భుతమైన కథ ద్వారా తెలుసుకుందాం. రామాపురం అనే గ్రామంలో భూకంపం సంభవించడంతో ప్రజలంతా ఊరు వదిలి వెళ్లారు. అప్పుడు ఆ గ్రామంలోకి ఎన్నో ఎలుకలు వచ్చి చేరాయి. ఇక్కడ మనుషుల బెడదలేదు అని స్వేచ్ఛగా స్థిరపడ్డాయి. కొద్ది రోజుల్లోనే వాటి సంఖ్య ఊహించినంతగా పెరిగిపోయింది. ఇంతలో ఊరి పక్కనే ఉన్న అడవిలో నీటి కరువు వచ్చింది. వాగులు వంకలు ఎండిపోయాయి. దాహం తీర్చుకోవడానికి ఏనుగుల గుంపు మంచినీటి చెరువు వైపు రామాపురం మీదుగా ప్రయాణించింది. ఏనుగులు వెళ్తున్న దారిలో ఎన్నో ఎలుకలు వాటి కాళ్ళ కింద పడి నలిగిపోయాయి. తమ మిత్రులు చనిపోవడం చూసి ఎలుకల రాజు బాధపడింది. వెంటనే ఏనుగుల నాయకుడు దగ్గరకు వెళ్లి వినయంగా ఇలా చెప్పింది: ఓ ఏనుగుల నాయక, మీ రాక మాకు విపత్తు తెచ్చింది. మీరు తిరిగి అడవికి వెళ్లేటప్పుడు దయచేసి వేరే మార్గంలో వెళ్ళండి. మేము కూడా మీకు ఏదో విధంగా సమయం వచ్చినప్పుడు సహాయం చేస్తాము అని చెప్పింది. దానికి ఏనుగులు చిన్నగా నవ్వుతూ, మీలాంటి చిన్న జంతువుల నుండి మాలాంటి పెద్ద జంతువులు ఏం సహాయం ఆశించవు. అయినా నీ మాట మన్నించి వేరే మార్గంలోనే వెళ్తాము అని అహంకారంతో అన్నాయి. ఏనుగులు అన్న మాట ప్రకారం వేరే మార్గం గుండా అడవి చేరుకున్నాయి. కొన్నాళ్ల తర్వాత అడవిలో కొన్ని ఏనుగులను ఏటగాడు వేసిన బలమైన వలలో చిక్కుకున్నాయి. మిగతా ఏనుగులు వాటిని ఎలా రక్షించాలో తెలియక నిస్సహాయంగా ఉండిపోయాయి. ఆఖరికి ఏనుగుల నాయకుడు చేసిన తప్పు తెలుసుకుని ఒక ఏనుగు ద్వారా ఎలుకరాజుకు కబురు పంపించాడు. వేలాది ఎలుకలు వెంటనే అడవికి వచ్చి తమ పదునైన పళ్ళతో ఆ వలను కొరికి ఏనుగులను విడుదలకు సహాయం చేశాయి. అప్పుడు ఏనుగులు ఎంత చిన్నవారైనా చేయగలిగే సహాయాన్ని తక్కువ అంచనా వేయకూడదు అని తెలుసుకున్నాయి. గుర్తుంచుకోండి, బలంతో పాటు వినయం, ఇతరుల సహాయం కూడా అవసరం. ఈ కథలోని నీతిని మీ జీవితంలో అనుసరించండి. లైక్ చేసి మరిన్ని మంచి విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి కథతో రేపు కలుద్దాం. ఉంటాను. జై హింద్.